ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. విద్రోహుల పాలిట వీర శివంగి, క్షుద్ర రాజకీయ కుట్రలు బద్దలు చేస్తూ దూసుకుపోతోన్న ధీర వనిత, తెలంగాణ ఉద్యమ చరిత్ర మెచ్చిన ముద్దుబిడ్డ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల జెండాను అంతర్జాతీయ వినువీధుల్లో రెపరెపలాడించింది. తల్లి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచేందుకు తండ్రి పూరించిన విప్లవ శంఖారావాన్ని ఇంటింటికి చేర్చింది. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ ఒకటి. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ప్రపంచ దేశాల్లో బతుకమ్మ ఉనికిని జాగృతి చాటి చెప్పింది. పసుపు బోర్డు కోసం పార్లమెంటులో 1000 గొంతుకలై తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించింది. నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని పేద ప్రజలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించిన ధీర వనిత. బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం కఠోర దీక్షతో పాలకుల మెడలు వంచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆడుతున్న కుట్రలపై అపరకాలిక అవతారమే ఎత్తింది. జాతీయ పార్టీలు కుట్రలు చేసి కేసులు పెట్టి జైలుకు పంపితే వాటన్నిటినీ పటాపంచలు చేసింది. కాంగ్రెస్ బీజేపీల చీకటి బంధం తన తండ్రిని టార్గెట్ చేయడంపై నిప్పులు చెరిగింది. తండ్రికి తగ్గ తనయలా తెలంగాణ సమాజం హక్కుల కోసం నిరంతర పోరుకు పిడికిళ్లు బిగించింది. తండ్రి స్థాపించిన ఉద్యమ పార్టీని బద్నాం చేసే వాళ్ళ తాట తీస్తామని నిష్కర్షగా హెచ్చరించింది. జనజాగృతికి అంకితమై రాజీలేని పోరాటానికి కదం తొక్కింది. ఆమె కేవలం కవిత కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణువణువు నింపుకున్న నిప్పులాంటి వనిత. ఆమెతోనే తెలంగాణ యువతకు భవిత. జై జాగృతి, జై తెలంగాణ.